ఈవేళ మనము మన సాయిబాబా గారి జ్ఞానామృతాన్ని, షిరిడి సాయిబాబా గారి జ్ఞానామృతాన్ని కొనసాగిస్తున్నాం కదా. ఈరోజు 4వ అధ్యాయం ప్రారంభం. ఈ 4వ అధ్యాయంలో ఇక్కడ హేమత్ పంత్ మనకు కొన్ని విషయాలు వివరిస్తూ బాబా గారి ఆ విషయాలకు ఎట్లాగా కరెక్ట్ గా సరిపోయారా కూడా చెబుతున్నాడు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మన 4వ అధ్యాయం చదువుకోబోయేది నెంబర్ 1, యోగీశ్వరుల కర్తవ్యము. యోగులు అనేవాళ్ళు అంటే భూమి మీదకి వస్తూ ఉంటారు, అంటే అవధూతలుగా వస్తూ ఉంటారు, లేకపోతే పుట్టడమే యోగులుగా పుడుతూ ఉంటారు, లేదా కొద్ది రోజులు సామాన్య జీవితాన్ని గడుపుతూ తర్వాత యోగులుగా మారుతారు. రకరకాలుగా జరుగుతూ ఉంటుంది భూమి మీద కదా. వాళ్ళ యొక్క కర్తవ్యం ఏమిటి, ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకు వాళ్ళు భూమి మీదకి, ఈ స్పిరిచువల్ సోల్స్ ఈ భూమి మీదకి ఎందుకు రావాలి, వాళ్ళు ఎటువంటి కర్తవ్యాలు చేస్తారు, వాళ్ళ పనులు ఏమిటి, విధులు ఏమిటి, అది ఇక్కడ రాశాడు. తర్వాత షిరిడి పుణ్యక్షేత్రం గురించి, సాయిబాబా గారి యొక్క రూపురేఖల గురించి, గౌలీ బువా గారి వాక్కులు, గౌలీ బువా అని ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, అది మనం చదువుతాము. దర్శనము, క్షీరసాగరుని కథ, దాసగను ప్రయాగ స్నానము, సాయిబాబా అయోని సంభవము. సాయిబాబా గారి అయోని సంభవము అంటే యోని ద్వారా ఆయన సంభవం జరగలేదు కదా, అందుకని అయోని అంటారు. అదే వాళ్ళకైతే అయోనిజ. సీతాదేవి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆవిడ ఎవరికి పుట్టలేదు, భూమి నుంచి అలాగా వచ్చేసింది నడుచుకుంటూ, కాబట్టి ఆవిడ అయోనిజ అలా అనమాట. షిరిడి వారికి మొదటి రాక, వారి యొక్క మొదటి రాక, ఆయన చేసిన 3 బసలు, వీటి గురించి మనం 4వ అధ్యాయం చదువుకుంటాం. మొదటిది యోగీశ్వరుల కర్తవ్యం. యోగీశ్వరుల యొక్క కర్తవ్యం ఏమిటో మనం ఇక్కడ యోగేశ్వరుల యొక్క కర్తవ్యం ఏమిటి అనేది మొట్టమొదట మనకు వివరించినది శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడ వివరించాడు, భగవద్గీతలో వివరించాడు. భగవద్గీతలో 4వ అధ్యాయము, భగవద్గీత 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాల యందు శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు సెలవిచ్చారు. ఎలా అంటే, ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి చెందినప్పుడు నేను అవతరించెదను. నేను ఆయన ఎవరు, మనము దేవుడని పిలుస్తున్నాం కరెక్టే, అసలు ఆయన ఎవరు, ఆయన ఒక యోగి, రాధ కూడా యోగే. రాధాకృష్ణులు వాళ్ళిద్దరు ఏంటంటే, వారిద్దరు ఎప్పుడు కలిసి ఉండడాన్ని మనము మరొకలా చిత్రీకరిస్తున్నామే తప్ప, మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీస్ అవన్నీ ఆ రెండును, ఇప్పుడు మనలో ఎలాగైతే మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీస్ ఉంటుందో అది కూడా, తను కూడా యోగి. ఇద్దరు కూడా అత్యధికమైన ఆత్మస్థాయిలో ఉన్న ఎనర్జీస్ అన్నమాట, పరమాత్మలే ఆ రెండు కూడా. సో అది ఇక్కడ ధర్మము నశించునప్పుడు, అధర్మము వృద్ధి చెందినప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులు అంటే యోగి అవతరిస్తాడు అని. నేను అంటే ఆయన్ని పలు రకాలుగా చెప్పుకున్నాడు. ఆయన ఒక ఆత్మగా చెప్పుకున్నారు కొన్ని శ్లోకాల్లో శ్రీకృష్ణ వారు, అలాగే తను ఒక యోగిగా కూడా చెప్పుకున్నారు కొన్ని శ్లోకాలలో. ఈ శ్లోకంలో యోగి యొక్క కర్తవ్యం చెబుతున్నారు. యోగి యొక్క కర్తవ్యం చెబుతున్న శ్లోకాలలో నేను అని ఆయన సంబోధించారంటే మీనింగ్ ఏమిటి, నేనంటే నేను యోగిని అనే చెప్పడమే కదా. ఇప్పుడు యోగుల యొక్క కర్తవ్యం గురించి చెబుతున్న సందర్భాలలో, శ్లోకాలలో నేను అవతరించేదను అన్నారు అంటే ఆయన గురించి ఆయన ఇక్కడ నేను యోగిని అని చెబుతున్నారు అక్కడ. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన గూఢార్థము. సో ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మ సంస్థాపనకు,
యుగ యుగములనందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. అటువంటి భగవంతుని యొక్క ప్రతినిధులు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడల్లా అవతరించే ఆ కర్తవ్యంను నిర్వర్తించెదరు. చూసారా, ఈ కర్తవ్యాన్ని, ఇటువంటి కర్తవ్యాన్ని, ధర్మాన్ని నశించినప్పుడు, అధర్మం వృద్ధి చెందినప్పుడు ఎవరు పుడతారట? సన్మార్గులు రక్షించాలి, దుర్మార్గులు శిక్షించాలి. అంటే ఏంటి? యోగికి ఈ శిక్షించే ఇది కూడా ఉంది, శిక్షించే ధర్మము కూడా ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, యోగుల కర్తవ్యము గురించి మాట్లాడుతూ నేను ఇక్కడ ఇటువంటి సమయంలో నేను అవతరిస్తాను అన్నాడు. అంటే తాను ఒక యోగి అని చెప్పుకున్నాడు ఆయన. యోగుల కర్తవ్యాలు ఏమిటేమిటో చూడండి ఎట్లా చెప్తున్నారు. ధర్మం నశిస్తే దాన్ని, ధర్మము నశించినప్పుడు అధర్మం వృద్ధి చెందేటప్పుడు నేను అవతరించదని. ధర్మార్గులను రక్షిస్తాను, దుర్మార్గులను శిక్షిస్తాను. ధర్మ సంస్థాపన కొరకు యుగ యుగాల యందు నేను అవతరించదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. ఆ భగవంతుని యొక్క ప్రతినిధులే యోగులు, సన్యాసులు. అవసరము వచ్చినప్పుడల్లా అవతరించి కర్తవ్యము నిర్వర్తించెదరు. ఇది 6, 7, 8 శ్లోకాల్లో క్లియర్ గా మనకు ఒక రాజ్యాంగం ఎలాగైతే రాయబడిందో, మనకు లా ఆఫ్ కాన్స్టిట్యూషన్, అలాగా మనకు ధర్మాలు అనేవి భగవద్గీతలో రాయబడిందనమాట. సో యోగులు అనేవాడు జస్ట్ కేవలము ఆ ముక్కు మూసుకుని పక్కన కూర్చునేవాడే కాదు, ధర్మాన్ని రక్షించాల్సిన వాడు, దుర్మార్గులను శిక్షించాల్సిన వాడు, తన్మార్గులను రక్షించాల్సిన వాడు, అధర్మాన్ని వృద్ధి చెందకుండా ఆపగలవాడు. ఇవన్నీ కూడా ధర్మ సంస్థాపన చెయ్యగలవాడు యోగి. సో యోగికి ఎన్ని బాధ్యతలు ఉన్నాయో ఆలోచించండి. ముక్కు మూసుకుని పక్కన కూర్చుంటారు యోగులకి ఏముంది, అలా శూన్యంలో చూస్తారు. ఇట్స్ నాట్ ట్రూ. అదనమాట. ఇంకా ఏం చెప్తున్నారో చూడండి. విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, ఎవరైనా వాళ్ళ హక్కులు గనక తీసేస్తే ఏం జరుగుతుంది చెప్పండి? స్త్రీలకు స్త్రీల హక్కు లేకుండా చేస్తే స్త్రీల పరిస్థితి ఏమిటి? ఏమీ చేయలేరు, బానిసలైపోతారు. ఇప్పుడు మనము ఉమెన్స్ డే చేసుకుంటున్నాము, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేసుకుంటున్నాము. అది ఏ విధంగా ఉమెన్స్ డే అనేది పుట్టింది? ఏ విధంగా పుట్టింది? స్త్రీలు తమ హక్కుల కోసం పోరాడారు. ఏదో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, మొత్తం ప్రపంచం అంతా ఎక్కడ పడితే అక్కడ ప్రతి చోట కూడా ప్రతి స్త్రీ కూడా, అదేదో భారత స్త్రీయో ఆ స్త్రీయో ఈ స్త్రీ, ప్రతి స్త్రీ కూడా వారి టైం వచ్చినప్పుడు తమ పౌరసత్వం కోసము, తమ శరీరం మీద తమకే హక్కు ఉండాలని అనేటువంటి పోరాటము, బానిసత్వంలోంచి, దాసరికంలో నుంచి బయటికి రావాల్సిన పోరాటం, ఇలా ఎన్నో రకాల పోరాటాలు స్త్రీ చేసుకుంటూ ఈరోజు ఈ విధంగా నిలబడింది. సో ఇక్కడ హక్కు అనేది గనక తీసేస్తే అక్కడ మానవత్వం చచ్చిపోతుంది. ఓకే, అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఇవి వర్ణాల మీద, చాతుర్వర్ణాలు లేదా త్రిగుణాలు, వారి యొక్క స్వభావాలను బట్టి ఈ 4 వర్ణాలు కూడా ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు మనం కులం అని చెప్పేసి రకరకాలుగా ఏవో అట్లాంటివన్నీ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు వీటి యొక్క ప్రాధాన్యత డిఫరెంట్. ఈ మాటల యొక్క వారు కొన్ని ధర్మాలకు నిర్వర్తించడానికి, ప్రాపంచికంగా కొన్ని ధర్మాలు నిర్వర్తించడానికి డివైడ్ అయిన డివిజన్స్ అవి. ఇప్పట్లాగా కొట్టుకోవడానికి కాదు. సో వాళ్ళు చేయాలి, అటువంటప్పుడు వారు ఆ పనులు చేస్తున్నప్పుడు, ఆ విధులు నిర్వర్తిస్తున్నప్పుడు వారి హక్కులు గనక తీసేస్తే వాళ్ళకి ఏమీ చేయలేరు. అప్పుడు ఏమవుతుంది? ప్రపంచం కుంటుపడుతుంది. సో అటువంటప్పుడు, అలాగే ప్రతివాడును మత గురువులను గౌరవించకుండా అవమానించినప్పుడు, మత గురువులు అనేవారు అప్పుడు ఎప్పుడైనా కూడా ఎలా ఉండేవారంటే, ప్రజల యందు దైవము అంటే ఒక దైవం గురించి చెప్పడము,
లేదా అంటే జీవన విధానము. మతము అనేది ఏంటంటే ఇట్స్ వే ఆఫ్ లైఫ్. హిందూ ఉన్నాడు అనుకోండి, హిందూ అనేవాడు పొద్దున్న లేవంగానే వాడు దైనందిన కార్యక్రమం ఎలా ఉంటుంది, అర్లీ మార్నింగ్ లేవడము, సూర్య నమస్కారం చేయడము, అది ఇట్లా అన్ని స్పిరిచువల్ గా ఉంటుంది, అలాగా రిలీజియస్ గా కూడా ఉంటుంది అనమాట. అదే ముస్లిం అయితే ఎట్లాగుంటుంది, అతని పొద్దున్న ఎలా నమాజ్తో లేస్తాడు, అలాగే క్రిస్టియన్ ఎలా లేస్తాడు, పొద్దున్న లేచిన నుంచి అతని వే ఆఫ్ లైఫ్ డిఫరెంట్ ఉంటుంది. ఏదైనా కూడా స్పిరిచువల్ గా, మానసికంగా, శారీరకంగా దేవుడు అనే ఒక శక్తి ఉంది అని ఆ శక్తికి ఒడంబడి ఉండడమే ఈ మతాల యొక్క ముఖ్య ఉద్దేశాలు. అంటే ప్రతి వారు కూడా వారి వారి విధులను మతం ద్వారా వారు చేస్తూ వారి లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడేది. అంటే మతము అనేది ఒక వే ఆఫ్ లైఫ్ అన్నమాట. అంతే తప్పించి ఇప్పుడు దాన్ని మరొక రూపంలోకి తీసుకొస్తున్నారు కొంతమంది, అది వేరే సంగతి. సో మత గురువులను, అటువంటి గురువులను గౌరవించకుండా అవమానించినప్పుడు, ఎవరునూ మత బోధనని లక్ష్య పెట్టినప్పుడు, కొన్ని వారి గురించే కాదు, యువతల మానవులు కూడా కొంతమంది మేము మతం లక్ష్య పెట్టరు. మతాన్ని లక్ష్య పెట్టకపోతే ఏమవుతుంది, నీకు పాపభీతి ఉండదు, పాపం ఈజీగా చేసేస్తావు, ఎవరినైనా బాధ పెట్టాడు ఈజీగా బాధ పెట్టేస్తాం. అలాంటి వాళ్ళను ప్రతివాడును గొప్ప పండితుడిని అనుకున్నప్పుడు, జనులు నిషిద్ధాహారములు త్రాగుడుకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేస్తున్నప్పుడు, వేర్వేరు మతాల వారు తమలో తాము కలహించుకుంటూ ఉన్నప్పుడు, నాది వైష్ణవ మతము, నాది శైవ మతము, లేకపోతే మరొకళ్ళు మిగతా మతాల్లోనే మళ్ళీ డివిజన్స్, వీళ్ళందరూ ఒకరికొకరు కలహించుకుంటున్నప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనం మానేసినప్పుడు, సనాతనులు తమ మతాచారణ పాటించినప్పుడు, ప్రజల ధనాధార సంతానములే జీవిత పరమార్థంగా భావించి మోక్ష మార్గము అదే అని మరిచిపోయినప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గాన పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు. చూసారా, యోగి అనేవాడు ఎటువంటి పనులు, ఇది సామాజికమైన పనులు కూడా చేయవలే. కేవలము ముక్కు మూసుకుని కూర్చుని మెడిటేషన్ చేసుకుంటూ ఉండడం ఒకటే కాదు, వారి యొక్క పనులు ఏంటంటే సమాజంలోకి వెళ్ళాలి. సమాజంలోకి వెళ్ళి ఇవన్నీ చేసినప్పుడే వాడికి మోక్షం అనేది సిద్ధిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? హిమాలయాలకు ఇవన్నీ చేయడం మానేసేసి హిమాలయాలకు వెళ్ళి ఏదో సాధించుకుని వస్తాము అని వెళ్ళిన యోగులు, లేకపోతే అఘోరాలు, వీళ్ళందరూ ఇప్పుడు బ్యాక్ కి సమాజంలోకి వస్తున్నారు. దానికి కారణం ఏమిటి? నేను విన్నాను ఒక వీడియో, వాళ్ళు ఏం చెప్తున్నారు, సాధించాల్సినవేవి సాధించలేకపోతున్నాము, ప్రజలకు అంటే సేవ. ఇక్కడ సేవ అనేది ఓన్లీ కాళ్ళు పిసకడము లేకపోతే అలాంటి పనులు కావు. సేవ అంటే ఏంటంటే వాళ్ళు చేయాల్సిన పనులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కృష్ణుడు ఆయన కాన్స్టిట్యూషన్ లో ఆల్రెడీ రాసి పెట్టాడు మనకు. అవన్నీ మనం చదవం కదా, సంస్కృతంలో ఉంటాయి, అందరికీ సంస్కృతం రాదు. సో కాబట్టి అవన్నీ మనకు తెలియదు. సో ఇవన్నీ పనులు కూడా యోగులు చెయ్యాలి. ఇవేమీ చేయకుండా అక్కడెక్కడికో వెళ్ళి మేము సిద్ధత్వాలు కావాలి అంటే సిద్ధత్వాలు వస్తాయి, వచ్చినా దాన్ని నువ్వు ఇక్కడ ఇంప్లిమెంట్ చెయ్యాలి కదా. మామూలు విషయాల్లోనే మనము గ్రహించి మన జీవితంలో అమలు జరిపి ఆ వచ్చిన దానిని మన స్పిరిచువల్ విజ్డమ్ గా తీసుకోవాల్సిన పరిస్థితి కదా. అటువంటిప్పుడు ఇంత పెద్ద పెద్ద పనులు ఉన్నాయి. ఈ పనులన్నీ కూడా జస్ట్ బుక్ మోసుకుని కూర్చుంటే వచ్చేస్తుందా? ఆ సిద్ధత్వాలు ఎలా సాధిస్తావు? నువ్వు అక్కడ సాధించినా కూడా మళ్ళీ నువ్వు సమాజంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేసి అప్పుడు వచ్చిన విజ్డమ్ వల్ల నీ ఆత్మస్థాయి పెరుగుతుంది. ఇంత పని ఉంది ఎవరికైనా సరే, అది యోగిగా అవ్వు లేకపోతే మామూలు సామాన్యుడికి అవ్వు. కాబట్టి అప్పుడు యోగీశ్వరులు ఉద్భవించి తమ వాక్కాయ కర్మలచే, అంటే వారు కూడా కర్మలచే నిష్ణాతులవుతూ జ్ఞానాన్ని తీసుకుంటూ స్పిరిచువల్ విజ్డమ్ తో వాక్కుని శుద్ధి చేసుకుంటూ వాక్కు ద్వారా జ్ఞానాన్ని మళ్ళీ తిరిగి ప్రసాదిస్తూ ప్రజలను సవ్య మార్గాన పెట్టి వ్యవహారాలను చక్కదిద్దుదురు. ఇంత పని పెట్టారన్నమాట యోగులకు. వారు దీపపు స్తంభాల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గములను, సత్ప్రవర్తనను నిర్దేశించెదరు.
యోగులు దీపస్తంభాల వలె నిలబడతారట. నిలబడి మనం నడవాల్సిన సన్మార్గాలను సత్ప్రవర్తన వాళ్ళు నిర్దేశించెదరు. నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యకూడదు, నువ్వు అలా ఉండు, నువ్వు ఇలా ఉండకూడదని వాళ్ళు నిర్దేశించగల కెపాసిటీ వాళ్ళకు వస్తుంది. శుద్ధి చక్రము, కమ్యూనికేషన్ వాళ్ళకు బలపడుతుంది. వీడు చెప్పాడంట, యోగి చెప్పాడంట, జనాలు వింటారు. ఆ నిర్దేశించడం అదే వారి సిద్ధత్వం. ఈ విధముగానే నివృత్తి, ఈ విధంగా ఎంతమంది యోగులు వచ్చారట బాబా గారి టైంలో, బాబా గారి కన్నా ముందు లేకపోతే అరౌండ్ ఆ టైంలో నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, దోరా, గోణాయి, ఏకనాథుడు, తుకారము, నరహరి, నర్సీబాయి, అజంకా సాయి, రామతమాలి, రామదాసు మొదలగు గల యోగులను తదితరులను వేరు వేరు సమయాల యందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమునందే షిరిడీని చేరిరి కదా. బాబా గారి టైంలో ఆల్రెడీ ఆయన కంటే ముందు కావచ్చు, అరౌండ్ ఆ టైంలో కావచ్చు, ఇంతమంది యోగులు వర్క్ చేశారు భారతదేశంలో వేరు వేరు ప్రదేశాలలో వేరు వేరు సమయాల యందు. కరెక్ట్ గా అదే విధంగా సాయిబాబా సకాలంలోనే షిరిడి చేరారు అని చెప్పేసి ఈయన రాయడం జరిగింది. ఇప్పుడు షిరిడి పుణ్యక్షేత్రము ఎలాగ షిరిడి పుణ్యక్షేత్రం అయింది. అహ్మదానగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఇక్కడ అహ్మదాబాద్ జిల్లాలో గోదావరి నది అంటే మన రాజమండ్రి గోదావరి నది ఎక్కడి నుంచి పారుకు వస్తుందో చూడండి. అది అహ్మదాబాద్ కూడా కలుపుకుంటోంది గుజరాత్. ఏలైనా అచ్చట అనేకులు యోగులు ఉద్భవించింది. అక్కడ చాలా మంది యోగులు పుట్టారట, నివాసం కూడా చేశారు. అట్టి వారిలో ముఖ్యులు జ్ఞానేశ్వర మహారాజు. ఆయన పేరు, ఆ యోగి పేరు జ్ఞానేశ్వర మహారాజు. షిరిడి అహ్మదానగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద అంటే అప్పుడు ఆనాడు షిరిడి అహ్మదాబాద్ కాదు, అహ్మద్ నగర్ జిల్లా అంటే ఆ రోజుల్లో మన స్టేట్స్ డిఫరెంట్ గా డివైడ్ అయినట్టున్నాయి. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, షిరిడి సాయిబాబా ఉన్న రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఇంకా ఆ టైములో ఇది అహ్మదానగర్ జిల్లా ప్రాంతంలోకి వస్తుందంట. ఇప్పుడు మనకు మహారాష్ట్రలో ఉంది. కోపర్గాం తాలూకాకి చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవాలి. నది దాటి 3 కోసులు పోయినచో నీమ్గాం అనేది వస్తుంది. అచ్చటికి షిరిడి కనిపించు. కృష్ణా తీరమందు గల గాణగాపురం, నరసింహవాడి, ఔదంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడి కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమునున్న మంగళవేద యందు భక్తుడగు దామాజీ, సజ్జనగడ యందు సమర్థ రామదాసు, నర్సోబాచి వాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు కూడా షిరిడిలో వర్ధిల్లి దాన్ని పవిత్రమనర్చు. ఎంతమంది యోగులు ఆ టైంలో వచ్చారు. బాబా షిరిడీని పావనం చేస్తే వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చదివిన పేర్లు, ఆయా ఊర్లు, అవన్నీ కూడా అక్కడ కూడా కొంతమంది యోగులు వారు తమ కర్తవ్యాలని నిర్వర్తించుకుంటూ ఉంటారన్నమాట. ఇప్పుడు సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడి ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలించదము. వారు కష్టతరమైన సంసారమును దాటి జయించిరి. శాంతియే వారి భూషణం. కష్టతరమైన సంసారం అంటే మనకున్న సంసారాలు కాదు, భార్యాభర్త పిల్ల అది కాదు. సంసారము అంటే ఈ ప్రపంచములో, ఈ మొత్తము, ఈ విశ్వములో, ప్రపంచము అంటే ఓన్లీ మనుషులు వస్తారు. విశ్వము చూద్దాం, అదంతా సంసారమే. విశ్వములో ఎన్ని ఉంటాయో తెలుసా?
మనకి ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు మనుషులు ఉంటేనే చాలా అబ్బో మేము చాలా కష్టపడుతున్నాం అని చెప్పుకుంటాం. అది దాటి బయటికి వెళ్ళండి, మొత్తం విశ్వం అంతా మనదే. ఎన్ని ఉంటాయో నథింగ్. ఇంట్లో ఒక ముగ్గురు నలుగురు మనుషులు నథింగ్ యాక్చువల్ గా. వాళ్ళతో వేగేసరికి మన జీవితాలు అయిపోతున్నాయి. సో ఇక్కడ కష్టతరమైన సంసారాన్ని దాటి దాన్ని జయించారట. అందువల్ల అతని ఆత్మస్థాయి అక్కడికి పెరిగింది. విశ్వంతో కనెక్ట్ అయిపోయారు. ఒక మన ముందు వాటిలో చదువుకున్నాము అని ఎలాగ అనుసంధానం అయ్యారు, విశ్వవ్యాప్తం అయిపోయారు బాబా గారు. వాటన్నిటిని జయించబట్టే అయ్యారు. మనం ఒక ముచ్చగాయ ముగ్గురు నలుగురు మనం జయించలేకపోతున్నాం ఇంట్లో. శాంతియే వారి భూషణము. శాంతి జీసస్ కరుణ. అదే ఆయన సాధన చేసినట్టే కరుణ. అందుకే ఆయనకి కరుణామయుడయ్యారు. ఈయనది శాంతి, సబూరి, శ్రద్ధ. ఈ రెండు చెప్తూ ఉంటారు. వారు జ్ఞానమూర్తి, వైష్ణవ భక్తుల కిల్లు వంటి వారు. నశించు వస్తువుల యందు అభిమానము లేని వారు. నశించేటువంటి వస్తువుల యందు అభిమానం లేదుట. సరే, అంటే నిర్వ్యామోహం. నశించే వస్తువులు అన్ని నశించిపోతాయి కదా, ఈ శరీరంతో సహా వస్తువులు కూడా నశించిపోతాయి. మహామహా పర్వతాలు, మహామహా నదులు కాలగర్భంలో కలిసి, సో అవన్నీ నశించిపోయేవే. వాటి యందు అతనికి అభిమానము లేని వారు, వ్యామోహము లేదట అతనికి. భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని గల వస్తువుల యందు అభిమానము లేని వారు. అది భూలోకం వస్తువులు కావచ్చు, స్వర్గంలో కూడా కొన్ని వస్తువులు ఉంటాయి. అమృతం ఉంది స్వర్గంలో, కామధేనువు, కల్పతరువు, ఇవన్నీ కూడా స్వర్గం నుంచి భూమికి వచ్చినవే కదా. మనకు చదువుకున్నాం మనము. ఇంద్రుడి దగ్గర ఉండేవన్నీ కూడాను కృష్ణుడు తీసుకొచ్చాడు సత్యభామ కోసం. ఇది అది ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. సో వాటి యందు కూడా ఇప్పుడు సాగరాన్ని చిలికితే ఎన్నో వచ్చాయి లక్ష్మీదేవితో సహా. సో లక్ష్మి అని ఒక ఎనర్జీ పుట్టింది. సో అట్లా ఎన్నో వస్తువులు అవి ఇవి ఆఖరిన అమృతం వచ్చింది. సో వాటి యందు కూడా ఈయనకు అభిమానం అనేది లేదు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండే అంతరంగము గలవాడు సాయిబాబా. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. ఆయన మాట్లాడేటప్పుడట ఒక అమృతంలో ఉండేదట. ఎందుకంటే వీళ్ళందరూ ఆయనతో తిరిగారు. వీళ్ళు చెప్తే మనం వింటమే, ఎందుకంటే మనకు తెలియదు. మనం బాబా గారితో కలిసి తిరగలేదు, కానీ వీళ్ళందరూ బాబా గారితో కలిసి తిరిగారు. అందువల్ల వీళ్ళు ఆ అనుభవాన్ని పొందారు. బాబా గారు మాట్లాడుతూ ఉంటేట అమృతం చిలికినట్టు ఉండేదట. గొప్పవారు బీదవారు ఇద్దరు కూడా వారు సమానమే. గొప్పవాడు వస్తే వాడి కుర్చీ వేసి, బీదవాడు వస్తే చీచీని చీదించుకునేటట్టో లేకపోతే మరొకలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టినట్టే ఉండేది కాదు. బాబాతో ఇద్దరిని సమానంగానే చూసేవట్ట ఆయన. మానవ అవమానములను లెక్కించిన వారు కారు. మానవ అవమానములు మానవులకు అలవాటు కదా, వాళ్ళకి ఏదో మనసులో ఒకటి ఉంటుంది, మనసులో ఏదో ఉంటుంది, కానీ డైరెక్ట్ గా దాన్ని ఇది అని చెప్పలేరు. చెప్పడానికి భయం కావచ్చు, అది చెబితే ఎదుటివాడు ఏమనుకుంటాడో అనే మొగమాటం కావచ్చు, లేకపోతే ఇలా చెప్పడం వల్ల నన్ను నేను తక్కువగా చేసుకుంటున్నానేమో అనేటువంటిది కావచ్చు, లేకపోతే ఇలాగ చెబితే గనక అవతల వాడు నన్ను తక్కువగా చూస్తాడేమో అనే సందేహము కావచ్చు. ఇలా రకరకాల బాధలతోటి మానవుడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడే ప్రాసెస్ లో ఒక దాన్ని ఎక్కువ చేయడానికి మరో దాన్ని తక్కువ చేస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అది అర్థం లేని మాటల ధోరణి. సో ఎప్పుడు కూడా ఏదో ఒక అవమానకరమైన విధంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి అటువంటి మానవ అవమానాలు లెక్క పెట్టేవారు కాదట. ఎందుకంటే అదంతా బోగస్ అని ఈయనకు తెలుసు. మనకి ఇంకా జ్ఞానము రాకపోవడం వల్ల ప్రతిదీ పట్టించుకుని మేము సెన్సిటివ్ ఏదైనా ఒక మాట అంటే మాకు ఏడుపు వచ్చేస్తుందండి అని చెప్పుకుంటూ మనము ప్రతిదాన్ని మన మైండ్ లో పెట్టుకుంటాం. ఆయన అసలు లెక్కే లేదట. ఆయన అందరికీ వారు ప్రభువు, అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఆటలు ఆడేవారు, పాటలు వినిపిస్తూ ఉండేవారు. సరే, పిల్లలతో కూడా ఆటలాడుతూ ఉండేవారు బాబా. పాటలు వినిపిస్తూ పాటలు పాడుతూ ఉండేవారు. ప్రపంచమంతా మేలుకొన్నప్పుడు
వారు యోగ నిద్ర ఉండేవారు. చూసారా, ప్రపంచమంతా మేలుకులు ఉన్నప్పుడు వారు యోగ నిద్ర ఎందు ఉండేవారు. అంటే పగలపూట ఆయన యోగ నిద్రలో, అంటే మెడిటేషన్. యోగ నిద్ర అంటే మనకు తెలుసు కదా, మెడిటేషన్. ఎప్పుడు ఆయన మెడిటేషన్ లో ఉంటూ ఉండేవారట. లోకము నిద్రించినప్పుడు ఈయన మెలకువతో ఉండేవాడు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదమిత్తంగా నిశ్చయించుటకు వీలు కానిది. అది ఇప్పుడు ఏం చెప్పారంటే, ఆయన అంతరంగం ఎప్పుడు ప్రశాంతంగానే ఉండేవారంట. కానీ ఆయన ఆశ్రమంలో ఆయన చేసే చర్యలు ఇదిమిత్తంగా ఇది ఇది దీనికి ఇది ఇది అది ఇది అని చెప్పడానికి వీలుగా ఉండదు అని చెప్తున్నారు. సో అంటే ఆయన చేసే చర్యలు మామూలు మానవులకు అర్థమయ్యేది కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఒక చోటనే కూర్చుంటున్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను. మన ముందు పేజెస్ లో కూడా మనం చెప్పుకున్నాం. ఆయనే చెప్పారు కదా, నేను ప్రపంచ వ్యాప్తిని, తను విశ్వవ్యాప్తినై ఉన్నాను నేను అంటే. అప్పటికే ఆయన స్థాయి అక్కడికి వెళ్ళిపోయింది. ఆయన విశ్వవ్యాప్తిగా ఉన్నాను నేను అని చెప్పారు అప్పటికి. సో కాబట్టి ఎక్కడ ఏం జరిగినా అన్ని సంగతులు తెలుసు. వారి దర్బారు ఘనమైనది. వారి దర్బారు అంటే ఈయన ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఉండేవారు, పరిపాలన చేస్తున్నా ఈయన తన ఓన్, ఆయన తనకు తానే ఒక రాజు. ఎంతో మందికి రోజు వంట చేసి పెట్టేవారు ఆయన. ఎంతో మంది ఉద్యోగాలు లేవని వాళ్ళు ఉద్యోగాలు వేయించేవాడు ఆయన. ఇట్లాగనమాట. ఏదైనా సిఫార్సు కావాలంటే ఒక మాట చెప్తే పని అయిపోయేది. సో ఆయన హీ హాస్ హిస్ ఓన్ గవర్నమెంట్. తనకంటూ ఒక గవర్నమెంట్ అక్కడ నడుపుతూ ఉండేవారు బాబా గారు. సో కాబట్టి ఆయనకు ఒక దర్బారు, అదొక ఘనమైన దర్బారు. నిత్యము వందల కొలది కథలు చెప్పుచున్నప్పటికీ మౌనము తప్పడేవారు కాదు. వందల కొలది కథలు చెప్తూ ఉండేవారంట. ఎక్కడెక్కడో ఏవో కథలు చెప్తూ ఉండేవారంట, కానీ మౌనంగా ఉండేవారంట. చెప్పినప్పుడు చెప్పేవారు, మిగతా టైంలో అంత మౌనంగా ఉండేవారంట. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిల్చుండేవారు. ఎప్పుడు కూడా నిలబడేవారు. ఇది కూడా ఉంటుంది. యోగికి నిలబడే శక్తి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ నిలబడే ఉంటారు. ఇది కూడా నేను ఎక్కడో చదివాను ఈ మధ్య కాలంలో. భూమికి దూరంగా ఉంటారు వాళ్ళు. అంటే కాళ్ళు ఉంటాయి దీనిపైన, కానీ చతికిల పడరు. వాళ్ళకి అవకాశం కూడా రాదు. లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండి తోట వైపు గాని చావడి వైపు గాని పచారు చేయుచుండేది వారు. అలా తింటూ ఉండేవారట. బ్యాక్ అండ్ ఫోర్త్, బ్యాక్ అండ్ ఫోర్త్, బ్యాక్ అండ్ ఫోర్త్. ఎల్లప్పుడూ ఆత్మ ధ్యానమునందే ఉండేవారు. లోపలంతా కనెక్ట్ అవుతూ ఉండేవారు. ఆయన సిద్ధ పురుషుడు అయినప్పటికీ సాధకుని వలె ఉండేవారు. ఎప్పుడు సిద్ధ పురుషుడే ఆయన, ఆల్రెడీ ఎన్నో సిద్ధత్వాలు, కానీ ఎప్పుడు ఏదో ఒకటి సాధనలోనే ఉండేవారంట ఆయన. అణుకువ నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ సంతసింపజేయువారు. సరే, ఎప్పుడు అణుకువగా, నమ్రతగా, నెమ్మదిగా మాట్లాడుతూ, అహంకారం ఉండేది కదా. అవమానాన్నే పట్టించుకునేవాడు కాదు ఆయన. ఇంకా అహంకారం ఏముంది అక్కడ? అందరినీ సంతసింపజేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడి నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యమును పొందినది. ఆనందిని జ్ఞానేశ్వర మహారాజు వృద్ధి చేసినట్లు ఏకనాథు పైటనుచు ఏకనాథు పైటను వృద్ధి చేసినట్లు, అదేమిటో మరి పైటను వృద్ధి చేసినట్లు సాయిబాబా, అంటే అదొక ఊరు అనుకుంటా. ఏకనాథు పైటను వృద్ధి చేసినట్లు సాయిబాబా షిరిడిని వృద్ధి చేసిన, అదేదో ఊరు పైటను, దాని పేరు. ఓకే, ఒక్క క్షణం. ఓకే, సో ఈ ఏకనాథ్ అనేవాడు ఈ పైటను అనే ఊరిని అనేవారు ఈ పైటను ఊరిని వృద్ధి చేసినట్టు సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసుకున్నవి. ఏలైనా బాబా పవిత్ర పాదాలను ముద్దు పెట్టుకుని వారి పాదధూళి తలపైన వేసుకొనగలిగినవి. ఆ రాళ్ల యొక్క
ఆ రాళ్ళ యొక్క పుణ్యం గురించి కూడా ఈయన మాట్లాడుతున్నారు. మా వంటి భక్తులకు షిరిడి, పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదరి, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణముల వంటిదైనది. అది ఇప్పుడు ఈ షిరిడి, పండరీపురము ఇవన్నీ కూడా ఏంటంటే గోకర్ణము. ఆ రోజుల్లోని మహేబలేశ్వరము, గోకర్ణం ఇవన్నీ కూడా మోక్షానికి బాగా ప్రసిద్ధి అనమాట. సో అదే విధంగా ఈ ఊర్లు కూడా ఈ బదరి, త్రయంబకేశ్వర్ ఇట్లాంటివన్నీ ఊర్లలాగే షిరిడి కూడా గోకర్ణములాగే అయిపోయినది. షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణము, తంత్రమును. అది వేదపారాయణము, తంత్రము అంతా కూడా షిరిడి సాయిబాబా యొక్క స్పర్శనే మాకు. అది మాకు సంసార బంధములపై సన్నగిల్ల చేసి ఆత్మ సాక్షాత్కారమునకు సులభ సాధ్యము చేసను. సో ఎప్పుడైతే బాబా గారి కాళ్ళు వీళ్ళు పట్టుకొని ఆయన యొక్క స్పర్శ చేత వీళ్ళకి జరిగిన మొట్టమొదటిది ఏంటంటే సంసార బంధములు, అంటే ఇంట్లో వాళ్ళని వదిలేసేసి వీళ్ళు బయట 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 రోడ్డున పడ్డారని కాదు అక్కడ ఉద్దేశము. అనవసరమైన సంసార బాంధవ్యాల మీద మోహము సన్నగిల్లి ఆత్మ సాక్షాత్కారము కలగడం మొదలుపెట్టిందంట. అంటే ఇప్పుడు మనకి ఎట్లా జరుగుతుంటుంది, మనము వ్యామోహాలతో కొట్టుకుపోతూ ఉంటాం. ప్రవాహము, వ్యామోహం అనేది ఒక ప్రవాహం లాంటిది. ఆ ప్రవాహాల్లో కొట్టుకుపోతూ ఉంటాము. సో వాళ్ళ ఆ కొట్టుకుపోవడం అనేది లేకుండా సంసారాలు అనేవి ఉంటాయి, కానీ వాటితో పూర్తిగా బైండ్ అవ్వకుండా జస్ట్ ఇన్వాల్వ్ అయ్యి తాము చేయాల్సిన ధర్మాలు ఏవో చేస్తారు తప్ప కొట్టుకుపోరనమాట. సో అటువంటిదంతా సన్నగిల్లి ఆత్మ సాక్షాత్కారము మాకు సులభ సాధ్యమయ్యను అనేసి హేమఠ్ చెప్తున్నారు. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను. వారితో సంభాషణ మా పాపాలను తొలగించుచుండెను. చూసారా, అవన్నీ సంభాషిస్తేనే పాపాలు ఎలా తొలగిపోతాయండి అని అనొచ్చు. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయనతో సంభాషిస్తూ ఉంటే ఏం జరుగుతూ ఉంటుందంటే, ఆయన యోగి కదా, ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట వీళ్ళ యొక్క ఆత్మ తీసుకుంటూ ఉంటుంది. వీళ్ళ ఎవరు, ప్రజల యొక్క ఆత్మ తీసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అది జ్ఞానపూర్వకమైన ఆత్మజ్ఞాన పలుకులు పలుకుతారు ఆయన. ఎందుకంటే ఆయన యోగి కాబట్టి. సో ఎప్పుడైతే ఆత్మజ్ఞాన పలుకులు పలుకుతుండేటప్పుడు ఏమవుతుంది, ఆత్మ స్పందిస్తుంది. ఎవరి ఆత్మ అయినా సరే ఆత్మ స్పందించినప్పుడు అందులో కూడా ఏ ఆత్మ స్పందిస్తుంది, నిర్వాణిక ఆత్మ స్పందిస్తుంది. ఎప్పుడైతే వారు ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటారో బాబా గారి పలుకుల నుండి ఏమవుతుంటో వాళ్ళ యొక్క అజ్ఞానము తొలగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అజ్ఞానము తొలగిందో ఆటోమేటిక్గా వారికి రియలైజేషన్ అనేది వస్తుంది. వారి పాపాలు ఎటువంటి పాపకర్మలు చేస్తున్నారు, ఎటువంటి పాపపు ఆలోచన బుర్రలో నడుస్తుంది, వాటన్నిటికీ కూడాను వారు అది తప్ప ఒప్ప కాన్షియస్నెస్, అవేర్నెస్ అనేది వారికి వచ్చి ఆటోమేటిక్గా వాటి నుంచి బయటపడడం అనేది జరుగుతూ ఉండింది. త్రివేణి ప్రయాగల స్నాన ఫలము వారి పాద సేవ వలనే కలుగుచుండెడిది. చూసారా, ఇప్పుడు ఇంత ముందుకు ఒక స్టోరీ కూడా దీని మీద బేస్ అయ్యి వస్తుంది. త్రివేణి ప్రయాగ అప్పుడు ఒకప్పుడు ఏంటి, ఏదైనా పాపాలు పోగొట్టుకోవాలి లేకపోతే కర్మలు పోగొట్టుకోవాలి అంటే జనాలు పవిత్రమైన నదీ స్నానాలు చేస్తూ వచ్చేవారు. పవిత్రమైన నది స్నానం, అవి నదులు ఎందుకు పవిత్రంగా ఉన్నాయి ఆనాడు దేవతలు, యోగులు వీళ్ళందరూ కూడా వచ్చి స్నానాలు చేయడం వల్ల ఆ వాటర్ పవిత్రంగా ఉండేది. ఆ వాటర్ కూడా ఏదైనా పంకిలం అంటుకున్నా కూడా వీరి స్నానాలు, దేవతలు కూడా వచ్చేవారు, ఏంజల్స్ కూడా వచ్చి స్నానాలు చేస్తూ ఉండేవి రెక్కలు కట్టుకుని వచ్చి. సో అందుచేత ఏమవుతుందంటే ఆ పంకిలాలన్నీ కూడాను అక్కడ ఆ నదులు పోగొట్టుకుని అవి పవిత్రంగా ఉండేవి. అటువంటి నదుల్లో స్నానం చేయడం వల్ల మానవులు పవిత్రమవుతూ ఉండేవారు. అటువంటి నదులను కూడా, అటువంటి నదులలో స్నానము చేయకుండానే బాబా గారి పాదాలను పట్టుకుంటేనే అంత ఫలితం వచ్చింది అని చెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది. వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండేది. ఆయన పాదాల నుంచే త్రివేణి ప్రయాగ లేకపోతే పవిత్రమైన నదీ జలాలు ఆయన రప్పిస్తూ ఉండేవారు. ఆయన కాళ్ళ మధ్యలో నుంచి, అంటే కాళ్ళ మధ్యలో నుంచి భూమి నుంచి వస్తూ ఉండేది. కారణం దానికి అర్థం ఏంటి, పంచభూతాలను కూడా తను
గ్రిప్పులో పెట్టుకున్నారనమాట. అంటే విశ్వవ్యాప్తం అయిపోయింది ఆయన ఆత్మ. విశ్వవ్యాప్తం అయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా పంచభూతాలు ఆయన చెప్పినట్టు వింటాయి మరి. అది సంగతి. ఇప్పుడు ఓకే. సో, వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండెడిది. వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. ఆయన విభూతి ప్రసాదంగా ఇస్తూ ఉండేవారు. అది ప్రతిదానికి వాడేవారు ప్రజలు. వారు మా పాలిటి శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడుగా ఉండి ఉపశమము కలుగజేయుచుండిరి. అది. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. ద్వంద్వము అనేది ఉండేది కాదట బాబా గారికి. ద్వంద్వ అతీతులు. మనకు చూడండి, మనకెప్పుడు ద్వంద్వం. ఎందుకు? ఇంకా మన అస్పష్టత. స్పష్టత మనకు లేకపోవడం వల్ల అదా, ఇదా, ఇలా చేద్దామా, అలా చేద్దామా, కరెక్ట్‌గా డెసిషన్ తీసుకోవడం అనేది ఉండదు. ఇలా కాకపోతే అలా, ప్లాన్ ఏ ఇంగ్లీష్ వాళ్ళు కూడా చెప్తారు. ప్లాన్‌లు పెట్టుకోమంటారు. ఎన్ని 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 పుస్తకాలు రావట్లేదు మేనేజ్‌మెంట్ పుస్తకాలు. ఓ పడి పడి కొంటూ ఉంటారు మనుషులు ఇంగ్లీష్‌లో. సో, ప్లాన్ ఏ లేకపోతే ప్లాన్ బి వాడు. ప్లాన్ బి కుదరకపోతే ప్లాన్ సి వాడు అని చెప్పేసి ఇంగ్లీష్ వాడు కూడా చెప్తూ ఉంటాడు పుస్తకాల్లో రాసి. అయితే ఎందుకు అలా చెప్పాల్సొస్తుంది? మానవుడు ఎప్పుడు కూడా అస్పష్టతగా ఉండడం వల్ల వాడికి కరెక్ట్‌గా డెసిషన్ ఏం తీసుకోవాలి, ఏం చేయాలనేది వాడికి తెలీదు గాబట్టి, ఈ పుస్తకాలన్నీ కూడా వస్తున్నాయి. తెలిసిన వాళ్ళు, అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, తెలివైన వాళ్ళు ఇవన్నీ కూడా స్ట్రాటజికల్‌గా కొన్ని ప్లాన్స్ మనకి రాస్తూ ఉంటారు. హౌ టు మేనేజ్ అవర్ సెల్వ్స్ అనేసి. సో, ఇక్కడ అటువంటి ద్వంద్వం ఈయనకుండేది కాదు బాబా గారికి. ఆ ద్వంద్వము అంటే డైలమా. ఆ డైలమాని మించిపోయిన వారు. నిరుత్సాహము గాని, ఉల్లాసము గాని ఎరుగరు. ఆ! నిరుత్సాహమే ఉల్లాసమే గాని నిరుత్సాహము ఎరుగరు. సారీ. ఎప్పుడు ఉల్లాసంగా ఉండేవారు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేటివారు. ఎప్పుడైనా ఆత్మస్థాయిలో ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? ఆత్మ యొక్క లక్షణాలేంటి? ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాము. ఒకటి అవ్యాజమైన ప్రేమ. రెండవది శాంతి. మూడవది చిదానంద స్థితి. ఈయన కూడా చిదానంద స్థితిలో ఉండేవారు. షిరిడి వారి కేంద్రమైన వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందూస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశాల్లో కూడా ఆయన యొక్క లీలలు చెప్పుకుంటూ ఉండేవారట. చెప్పుకోవడమే కాదు, చూపుచుండిరి. అంటే ఏంటి అర్థము? ఆయా స్టేట్స్ నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఈయనను కలుస్తూ ఉండేవారు. ఈయన లీలలు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండేవారు. పంజాబ్, కలకత్తా, ఉత్తర హిందూస్థానము, గుజరాత్, దక్కన్, కన్నడ వీళ్ళందరూ కూడా మన సౌత్ నుంచి కూడా వెళ్ళారు కన్నడ దేశస్థులు కూడా. మన తెలుగు వారికే కొంచెము లేటుగా తెలిసినట్టు ఉంది అనుకుంటున్నాను నేను. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా ఆయన కీర్తి ఇవన్నీ వచ్చినాయి. కన్నడ దేశం అంటే మన పక్కనే ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉంది కన్నడ. వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. ఓకే, మనం ఇక్కడికి ఆపుదాము. వారి దర్శన మాత్రమే భక్తుల మనసులు వెంటనే శాంతి వహించుచుండెడివి. ఓకే, మనం ఇక్కడ ఆపుదాము. 7 అయింది. లెట్స్ డూ ద మెడిటేషన్.